కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది. అదేవిధంగా తాజాగా సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలపడం జరిగింది. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ఖర్గే గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా దేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ముఖ్యంగా గతంలో బీహార్ రాష్ట్రంలో బీసీ కులగణన అమలు అయిపోయింది. అదేవిధంగా మన ఏపీలో కూడా బీసీ కులగణన జరుగుతుంది. ఇప్పుడు మూడవ రాష్ట్రంగా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ప్రకటించిన విధంగా తీర్మానం